పచ్చి మామిడికాయల్ని 1 ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయ పప్పని, ఆకుకూరల పప్పులో మామిడికాయలు వేసుకోవడము, వంకాయ మామిడికాయ పచ్చళ్ళు అలాంటివి చేసుకుంటుంటాం కదా. ఓన్లీ సీజన్లోనే కాకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మామిడికాయతో కావాల్సిన రెసిపీ చేసుకునేలాగా 1 ఇయర్ వరకు ఈ మామిడికాయలని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4-5 మంచి క్వాలిటీ మామిడికాయలు తీసుకున్నాను. బాగా కడిగి తుడిచిపెట్టుకోవాలి, అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఈ మామిడికాయలని తొక్క తీసుకోవాలి. మంచి మామిడికాయలు తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అన్ని మామిడికాయలని ఇలా తొక్క తీసుకొని పెట్టుకోవాలి. తొక్క తీసుకున్న ఈ మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నైఫ్ కానీ కటింగ్ బోర్డు కానీ తడి లేకుండా చూసుకోవాలి. తడి లేకుండా ఉంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటాయి. వీటన్నిటిని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ వెయిట్ చూసుకోవాలి. అంటే మనకు 1 కేజీ ముక్కలు వచ్చాయి ఇక్కడ. ఈ కేజీకి 1/2 కేజీ సాల్ట్ తీసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో మనం తీసుకున్న సాల్ట్ వేసుకోవాలి. చెప్పాను కదా, కేజీకి 1/2 కేజీ సాల్ట్. దాంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో అస్సలు తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. స్టీల్ కానీ మెటల్ వాటిల్లో కానీ అస్సలు స్టోర్ చేసుకోవద్దు. గాజు బాటిల్స్లో కానీ లేదా పోర్సిలిన్ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా బాటిల్లో పెట్టుకుని అస్సలు తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 ఇయర్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. తడి మాత్రం అస్సలు తగలనివ్వద్దు. అంతే, చూసారు కదా, ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.